అలాంటిది ఈరోజు మన దేశం ప్రపంచానికి యోగా ఒక కానుగ్గా ఇవ్వడమే కాకుండా యోగా ద్వారా శాంతిని ప్రమోట్ చేస్తున్నాం, మానవాళికి ఉపయోగపడేగా చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే యోగా 11వది. ఈరోజు దీన్ని అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అన్ని డెవలప్డ్ దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యోగా అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగంగా తయారైంది. కొంతమంది విదేశస్తులు కూడా మన దేశానికి వస్తున్నారు, యోగా నేర్చుకుంటున్నారు. అక్కడి నుంచి ఆ దేశాల్లో కూడా పోయి వాళ్ళ ఊరికెళ్ళి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం యోగా థీమ్ చూస్తే యోగా వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ థీమ్తో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడికి అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, పాస్ కావాలి. చేస్తాను వాళ్ళు చేలు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21 తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకు యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల. వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే, నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు కానీ ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి, ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. మనందరికంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎక్కువ బాధ్యత ఉంది, పిల్లలందరూ కూడా నేర్పించాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళల్లో నేర్పిస్తే భవిష్యత్తులో నాకేం అనుమానం లేదు, ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు. ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుని